తెలంగాణలో చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ షాపులు బంద్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బడా కార్పొరేట్ సంస్థల ధోరణికి నిరసనగా మల్కాజ్గిరి చికెన్ షాప్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్జిన్ లేని వ్యాపారం తాము చేయలేమని, కార్పొరేట్ వ్యవస్థలు తమ పొట్ట కొడుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు తమ డిమాండ్లను వినిపించారు. మేము చిన్న రిటైల్ సంస్థలలో పోయి హోటల్లో 40,000 50,000 ఇయ్యము. మాకు వచ్చేదే కిలో కాడ వచ్చే మార్జిన్లో 40,000 50,000 మేము మార్జిన్ ఇచ్చుకుంటా వాళ్ళకి మైనస్ ఇచ్చుకుంటూ పోతే మాకేడ లాభం వస్తుంది? కాబట్టి కంపెనీలు దయచేసి ఇప్పటికైనా పట్టింపులో పోకుండా మాకు 1.75 స్కేల్ రేట్ ప్రకారం రేటు ఇవ్వాలని మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ నుంచి రిక్వెస్ట్ చేయడం అడుగుతున్నాం. డిమాండ్ కూడా మాది. దీనికి కూడా గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి ఈ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రానున్న రోజులలో కూడా మాకు ఒక 3 నెలలకు ఒకసారి ఇట్లా బెదిరింపులు కాకుండా 6 నెలలకు బెదిరింపులు కాకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మాకు ఒక రీటైల్ సంస్థ ఏం రేట్ ఇస్తే ఇలా వర్కౌట్ అవుతుంది, మమ్మల్ని కూడా పిలిపించి గవర్నమెంట్ మాట్లాడి మాకు ఒక రేట్ ఇచ్చి కంపెనీలను కూడా కట్టడి చేయాలని మేము తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కోరడం జరుగుతుంది.